కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మరి కన్సిడర్ చేయాలి. చెప్పండి. కూటమి ప్రభుత్వాన్ని కావాలని తెచ్చుకున్నది మనం. అవును. సరే తెచ్చుకున్నాం కదా అని చెప్పి మన మీద జాలితో నిర్మలా సీతారామన్ గారు మనకు కావాల్సిన బడ్జెట్ ఇచ్చింది నిజం. ఆ బడ్జెట్ ప్రకారం మరి సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి, దేశంలోనే జూనియర్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధాశక్తులతో నీట్గా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చింది మనకి ఇచ్చేస్తున్నారండి. అంతే. వీళ్ళు స్పెషల్గా ఇచ్చేదేం లేదు మరి నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు క్యాపిటల్ ఈజ్ విత్ దెమ్ దే ఆర్ పేయింగ్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ యూటిలైజింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దట్. కూటమి ప్రభుత్వంలో నష్టము లేదు, ఎప్పటికీ నష్టం రాదు, లాభం ఇంతకన్నా ఉండదు. జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు? కాదు సార్, మీరు అడగడం చాలా చాలా తెలివైన ప్రశ్న ఇది. జగన్కి చంద్రబాబుకి పోలిక ఎవరికైనా చెప్పగలం సార్? చంద్రబాబు నాయుడు గారిని పోల్చగలిగేది మనం బిల్ గేట్స్తో. ఆయన ఇండియా బిల్ గేట్స్. దట్సట్. ఇంతకన్నా ఏం చెప్పండి సార్. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా డిప్యూటీ సీఎం, ఆయన పనితీరు ఎలా ఉందంటే? పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి. అదేం కాదు సార్, పవన్ కళ్యాణ్ గారి వల్లనే కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశంతో కలిసి జనసేనతో పాటు. అవునా? మరి ఆయన ఏం చేయకుండా ఎందుకుంటారండి? ఆయన వలన ఆయన అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని మరి వాళ్ళు చేసేదాంతో ఓకే అనరుగా. నాకు పళ్ళు ఊడిపోయినాయి, కొంచెం అసహ్యంగా ఉంటుంది, కొంచెం మేనేజ్ చేయాలి. టీవీలో వస్తుంది. ఓకే. చివరిగా ఒకటే బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే టార్గెట్ చేసి మరి ఎంతవరకు నిజం? లేదండి, అది జగన్ గారి పని. ఒకప్పుడు జరిగింది అరాచకం గొంతు తెరిచారు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళకి అలాంటి ఆలోచన లేదండి. జన సైనికుల్ని కట్టుబాటులో ఉంచగలరు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నాకు 57, నేను 25, 26 నుంచి కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్. అంతకుముందు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్. చిరంజీవి గారిని బట్టి పవన్ కళ్యాణ్ వీళ్ళకి కావాల్సింది జనాలకు చేస్తున్నారు సార్. ఏ లోపాలు లేవు, మంచిగానే కోరుకోవాలి. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఇప్పటివరకు మనం చూసిన చేదు నిజాలు అబద్ధాలు క్రోడీకరిస్తే కూటమి ప్రభుత్వంలో నిజాలు మాత్రమే కనబడుతున్నాయి అనేది నా అభిప్రాయం. సో ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బ్రహ్మాండంగా ఉంది. ఒకటే పాయింట్. ఏ విధంగా బ్రహ్మాండం అంటే? జీతాలు, పింఛన్లు, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వటం, దీప పథకం అవి. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఇంకా ఏం చెప్పాలంటే నీచని మాట్లాడు. జగన్ చంద్రబాబు నాయుడు పిల్లలకి కాకి ఎంత తేడా ఉండదు, అంత తేడా ఉండదు. పెద్దోడికి చిన్నవాడికి ఎంత తేడా ఉండదు అంతే. వయసు పరంగా, రాజకీయ పరంగా మంచి చేసే చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి చేయాలని చేస్తాడు. ఇంకా పరిపాలనలో కొన్ని సమస్యలు చెప్పాలంటే కొన్ని అసభ్యకరమైన ప్రవర్తన చేశాడు. ఆయన చేయకూడదు. కొంతమంది తిట్టించాడు. అదంతా పండుగ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో కీలకంగా డిప్యూటీ సీఎం. ఆయన పనితీరు అలా ఉంది? ఈక్వల్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తోడుగా ఉండి. బాబు గారి మీద వదిలేస్తున్నారా? పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తున్నాడు? ఆయన పనిచేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట. వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు అదంతా దుష్ప్రచారం. ఎంతగానే ఏమి లేదు. బాబు గారు ఏం పెట్టట్లా, లోకేష్ మాత్రం పెడుతున్నారని అంటున్నారు. అదంతా దుష్ప్రచారం ఉన్నా కానీ ఏమి లేదు, ఏమి లేదు. అంత మాది పర్చూరు నియోజకవర్గం తెలుసా? ఎవరు ఎమ్మెల్యే దాన్ని ఆయన్ని మాట్లాడితే అసత్య ప్రసారాలు ఎంతకన్నా ఏమి లేదు. రెడ్ బుక్ అంటే రాజ్యాంగం నడిపిస్తాడు. ఎందుకంటే సొంత పార్టీ వాడిని ప్రతిపక్షాన్ని వదిలిపెట్టాడు అంతకన్నా లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం వచ్చినాక రాజధాని, రెండోది పోలవరం పూర్తి చేస్తానని నమ్మకం ప్రజలకి.
కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తి అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మంచిగా ఉందండి. ఓకే. ఓకే. బాగుంటమే కావాలి. ఏ విధంగా మంచిగా ఉందంటే అంటే లేబర్ నుంచి ఉన్న వరకు బాగా చూసుకుంటున్నారు, బాగానే ఉంది. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? అది మేము చెప్పకూడదు కదా, ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పాను నేను మంచిదని. మరి తన గురించి మనం మాట్లాడకూడదు. మరి అంటే చెడ్డగా మాట్లాడమని అసలు అనేది వాళ్ళిద్దరి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? గమనించాలంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, నో ప్రాబ్లం. ఓకే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు గెలిచాక ఎలా ఉంది? ఆయనకి ఆయన ఉంది కాదనట్లేదు, వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది, ఆయనకి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి అంతా సమానంగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎవరిని నొప్పించకుండా చెప్తున్నారు మీరు. సరే అయితే సరే, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఈ రానున్న 4 ఏళ్ల సమయం ఎలా ఉంది? కంటిన్యూ జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. మరి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసిద్దా అంటే ప్రభుత్వం? తప్పకుండా చేయాలండి, చేస్తే మంచిగా. చేస్తారా అంటే అది ఆయన ఇష్టం కదా, మరి మనం చెప్పలేము కదా. మీరేమనుకుంటున్నారు? చేస్తారని చేయలేము, చెప్పలేము, కానీ ఈక్వల్గా ఉంది కాబట్టి ఓకే డన్. అమరావతి పోలవరం పరిస్థితి అంత దూరం వెళ్ళలేము. ఒకటే సార్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతుందంటే కూటమి ప్రభుత్వం ఎంత? అయిన మామూలు అండి, నీకు నాకు కుదరినప్పుడు కొన్ని వస్తాయండి అవి, మనం చెప్పకూడదు. చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? నో ప్రాబ్లం, మంచిగా ఉంది. బాగానే ఉంది, పర్లేదు. ఓకే. మనం అనుకున్నట్టుగా మామూలుగా అన్నీ ఒకసారి అయిపోవు కదా, అది. ఓకే. సో 10 నెలలు అయితే మీకు పర్లేదు అంటారు? పర్లేదు. నువ్వు ఎవరైనా ఒక్క నిమిషం ఇప్పుడు మన వయసుకి వాయిస్ ఎలాగ రాదు బయటికి. మన వయసుకి ఎవరు పెన్షన్ ఇచ్చింది ఏట్లేదు, మనకి ఎటు వచ్చింది కూడా ఏట్లేదు. కాకపోతే ఆ చెప్పిన మన సూపర్ 6లో ఒక గ్యాస్ ఒకటి అది అప్డేట్ చేసి మాకు అందించారు, పర్లేదు బాగానే ఉంది. సో మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? మాకు ఏ ప్రభుత్వమైనా ఒకటేనండి, ఎందుకంటే మాకు రాజకీయంతో సంబంధం లేదు నా వరకు అయితే. అలాగే సామాన్య మధ్యతరగతి వాళ్ళు మీరు. అదే నార్మల్గా అసలు మీ అభిప్రాయం తేడా ఏంటంటే? మా విమర్శించే విషయం అయితే మాకు లేదు. అదే పనితీరు గురించి. ఎవరైనా ఒకటే, ప్రజల్లో ఒక రీతిలో తీసుకుని ఎవరైనా ఒకటే. ఓకే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పని మనకి అవెంత అర్థం ఒక జగన్ ఉండే పథకాలు ఏమైనా వచ్చా మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా? మనకి జగన్ ఉన్నప్పుడు కూడా అమ్మఒడి, మా పిల్లలు చదువుతున్నారు, ఓకే. అమ్మఒడి ఒకటే మాకు వర్తింది. ఇప్పుడు కూడా అదే వస్తుంది మాకు. ఇప్పుడు ఏమైనా పథకాలు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక? అంటే గ్యాస్ ఒకటి ఇచ్చారు కదా, కాదు, ఇంకా వచ్చే అవకాశం వచ్చే అవకాశం అంటే మే నెలలో తల్లికి వందనం అన్నారు కదా, చేస్తాం. అది వస్తే మా పిల్లలకే వస్తుంది అంతే. మాకు వర్తించింది అది ఒకటే. 2 పిల్లలు ఉన్నారు మాకు. తిరిగేస్తామంటారు మరి ప్రభుత్వం అయితే. అంతే, అదే ఆశ. ఓకే. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది, ఎలా ఉండదు? ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఈ సమయంలో మనం అనుకున్నవి ఆయన ఇస్తే కొంత బాగానే ఉంటుంది. మీరేమనుకుంటారు, ఇస్తారని? అదే మరి ఆ విషయం మనం ఏం చెప్తాం, వాళ్ళలో ఉంది ఏదైనా ఉండవు. అదే ఒకటే అండి, ఇబ్బంది పెట్టండి. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు ఈవులు అలాగే అంటారండి. మీరు వీళ్ళు అలాగే అన్నారు, వాళ్ళు అప్పుడు అంత ప్రభుత్వం అయితే ఇప్పుడు లేదు. మ్యాచ్ నన్ను అడిగితే అప్పుడు రాజకీయం చేసిన వాళ్ళు లాన్ అవనండి, నాదేంటి ఆ పరిపాలన వేరు, వీళ్ళ పరిపాలన వేరు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద వాళ్ళ మీద పెట్టుకుంటారు. అటువంటి తీసేయాలి, నేషనల్ నుండి ఒడిదుడుకులు తీసేయాలి. ఒకరు విమర్శించకంటే వీళ్ళ ప్రభుత్వమే శిక్షించాలి, మెయిన్ నుండి మంచి చేయాలి. అది ఒక మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? పర్లేదండి, బాగానే ఉంటుంది. అంటే చూడాలి 2 సంవత్సరాలు. రోడ్లు అన్నీ వేసారు, బాగానే ఉంది. ఈ వరకు లేదు, ఏమీ లేదు, అది కష్టంగా ఉంది అనేసి అందరూ అదే అనుకుంటున్నారు ప్రతి వాళ్ళు. మొత్తంగా 10 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? కదండి 10 సంవత్సరాలు అన్నీ పడతాయి కదా. మనం ఎక్కడన్నా ఆఫీస్లోకి వెళ్ళి అనుకోండి 1 సంవత్సరం పడుతుంది అలవాట్లు సెట్ అవుతుంది. అలాగే మొత్తం అన్నీ చూసేవాళ్ళు కదా, అవి ఏమి ఉన్నాయనేసి. సో మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఈయన సీనియర్ అండి, పెద్దోడు సీనియరు. మనిషి చూడండి, పెద్దోడు ఒకలాగా ఉంటారు, ఆలోచించి చేస్తాడు ఏదైనా. కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది? అయినా పర్వాలేదండి, కొత్తగా నేర్చుకుంటున్నాననే చెప్తున్నాడు కదా. నాకు అన్నీ వచ్చాను కదా, నేను ఇప్పటివరకు సపోర్ట్ ఇస్తున్నాను, నేను నేర్చుకుంటున్నానని. ఇంకా 4 ఏళ్ళ సమయం ఉండొచ్చు, రానున్న 4 ఏళ్ళు బాగుంటుందండి. 4 ఏళ్ళు అందరికీ నెరవేరుస్తుందండి ఈ ప్రభుత్వం. ఇచ్చాడు కదండి, ఇచ్చాడు కదా. గ్యాస్ బండి ఇచ్చాడు, పెన్షన్ పెంచాడు. ఇంకా అన్నీ ఒకేసారి అన్నీ మా ఇంట్లో 4 ఏళ్ళు అవుద్దండి. ఇంట్లో బడ్జెట్ మీరు అవన్నీ ఒకేసారి టీవీ అన్నీ ఒకేసారి కొనగరా, ఓ పట్టు ఒకటి కొంటారు, ఒకటి పట్టాలి. అలాగే ఒక్కొక్కటి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? బాగుంది, మొదలెట్టారు కదండి, బాగుంటుంది కదండి. ఇప్పుడు మోడీ గారిని తీసుకొస్తున్నారు, మోడీ గారిని ఏమో శంకుస్థాపన చేస్తున్నారు, చెప్తున్నారు కదండి. ఇంకా మన టైం ఇంకా అంతే లేదు కదా. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారండి అంతవరకు? అది ఈ పార్టీకి అవుతే 6 నెలలు అవుతే ఈ పార్టీకి తిప్పేసేది.
ఇంకా ఏదో చెప్పుకున్నాం అంతే మన కదా. ఇప్పుడు మన తెలుగుదేశం ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, తీసుకెళ్ళిపోలేదా? ఓకే, నిన్న నేను మరి ఇమీడియట్గా యాక్షన్ తీసేస్తున్నారు. చేయలేదు కానీ మరి అంత ఫాస్ట్గా ఎలా అప్లై చేశారండి? ముఖ్యమంత్రిని భార్యని తిడుతుంటేనే ఇది శాసనసభలో నవ్వుతున్నాడు. మరి ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? బాగుండే, మన ప్రజల ఆరోగ్యం మనకు శుభ్రంగా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నామండి. ఆడొచ్చేది సరే. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం మాదా? మీకేమనిపిస్తే అది చెప్పొచ్చు సార్, మీ మనసులో ఉన్న అభిప్రాయం. నచ్చితే నచ్చిందా? డబ్బులు లేవు, ఏం చేయలేకపోతున్నారు అంతే. ఓకే, ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు, కొంచెం ఇబ్బందులు ఉన్నాయని. అయితే మామూలు ఈ 10 నెలల మీద ఏం చెప్తారంటే? 10 నెలల మీద అదే డబ్బులుంటే ఎవరైనా చేస్తారు. ఓకే, మరి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేశారు 26కి సంబంధించి. ప్రాజెక్టులు వస్తే ఏదైనా బాగుంటుంది. ఓకే, మరి మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఎవరిది వాళ్ళదే ఉంటుంది, ఎవరు ఆలోచన వాళ్ళది. అలా కాదు, వీళ్ళు మంచి ఆలోచన ఉంది, డబ్బులు లేవు. అంటే కేంద్రంతో కలిసి ఉన్నారు కదా వీళ్ళు. కేంద్రంతో కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం చేస్తున్నారుగా. ఓకే, చేస్తున్నారు బాగానే. ఇంకా ఏమన్నా ప్రాజెక్టులు అవి వస్తే చేస్తారు. మరి మే నెల నుంచి ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. డబ్బులుంటే చెయ్యొచ్చు. ఓకే, మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? డబ్బులు వచ్చినప్పుడు అవుతాయి అయ్యా. చేస్తున్నారు కదమ్మా, చేస్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉందంటే? ఆయన పర్వాలేదు, కానీ ఆయనకి అంత పవర్ లేదు కదా. ఆయన చేయగలిగింది ఆయన చేస్తున్నారు. ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? వైసీపీ వాళ్ళ మీద కేసులు అంటే వాళ్ళు వీళ్ళ మీద పెట్టారు, వీళ్ళు వాళ్ళ మీద అంతే. అది మామూలే, ఏ ప్రభుత్వం వచ్చినా అది మామూలే. 4 ఏళ్ల సమయం ఉంది, రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాం. బాగానే ఉండొచ్చు. ఈ ప్రభుత్వం మీద ఇంకా ఉండికెళ్తే బాగానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? 10 నెలల పనితీరుపై ఉంది. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు అసలు. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు కదా. బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? అయినా ఏమీ చేయలేదు. వచ్చే సంవత్సరానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. మరి వేస్తారన్నాడు అమ్మఒడి, మరి వేస్తానన్నాడు, వేస్తాడేడో తెలీదు. అమలు చేస్తానంటున్నారు. అమలు చేస్తాను అన్నాడు, చేస్తాడో చేయడు ఆయన ఇష్టం. అది ఆయన దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటాడనేది మనం ఎలా చెప్పగలుగుతామో. అంతకుముందు కొన్ని వాగ్దానాలు చేసి చేయలేకపోయాడు ఆయన. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ ఏమో పప్పులు చేసి ఇచ్చాడండి. ఈయన అట్లా చేయడు, అప్పు చేయకుండా ఉండదానిలోనే సర్ది చేయాలని చూస్తూ ఉంటాడు. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది సార్, ఎలా ఉండొచ్చు? ఏ 4 ఏళ్ళలో ఏముంది, దాన్ని ఇండస్ట్రీస్ వస్తే డెవలప్మెంట్ అవుద్ది, లేకపోతే అంతే మామూలు ఆంధ్రప్రదేశ్. చెప్పలేమండి. బడ్జెట్ డబ్బు వస్తే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. కేంద్రంతో కలిసి ఉన్నా సరే, బీజేపీ వాడు మనకేం సపోర్ట్ చేయడు. ఇక్కడ కలిసి ఉండాలి సరే. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు సపోర్ట్ చేయరు. చివరిగా సార్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు? అక్రమ కేసులు పెడతామంటే ఎవరి మీద పెట్టారు? వైసీపీ వాళ్ళ మీద. వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చాక మా మీద కేసులు పెడుతున్నారు అక్రమంగా, టార్గెట్ చేసి. అది వాస్తవం కాదు, నేను మిమ్మల్ని అడుగుతాను. ఆరోపణలు చేయడం అంటే ఆరోపణలు ఏదైనా ఉంటే కేసు పెడతారు, లేకపోతే ఎందుకు పెడతారు? ఓకే, మరి రానున్న 4 ఏళ్ళు అమరావతి పోలవరం పరిస్థితి ఏంటంటే? అమరావతిని మాత్రం డెవలప్ చేసేస్తారు. పోలవరాన్ని కూడా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అమరావతిని పూర్తి చేస్తుంది, పోలవరాన్ని పూర్తి చేస్తుంది. చివరిగా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం నుంచి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉండేది ఏముందండి. ఇప్పుడు ఏదైనా ఫండ్స్ ఉంటేనే ఏదైనా చేయగలరు. గవర్నమెంట్ ఏదైనా చేయలేరు, ఎవరు చేయలేరు. ఇప్పుడు మన కుటుంబం ఉంది, మన దగ్గర డబ్బులు ఉంటేనే కుటుంబాన్ని నడిపేది, నడపలేము. అది అంతే. ఏం చెప్తామండి, ఉంటే డబ్బులుంటే చేయగలుగుతారు, లేకపోతే లేదు వాళ్ళు అంతే.